మనం మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ చూద్దాం. ఇట్లా మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, యూ సాల్వ్ యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ అంటాడు. ఇది చెప్పే ముందు అసలు మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ అంటే ఏముంటుంది అంటే, ఫస్ట్ మనం ఇంట్లోకి ఏం చేస్తాం, మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తాం, ఏఎక్స్ ఈక్వల్స్ టు డి రాస్తాం కదా. మనకి ఎక్స్ది కావాలి కదా. సో నేనేం చేస్తా అంటే ఎక్స్ని ఇక్కడనే పెట్టి ఏని అవతల పంపించేస్తా. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. మనకి ఏ ఇన్వర్స్ అంటే ఏందో తెలుసు. ఏ ఇన్వర్స్ అంటే ఏంది, 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎట్లా ఫైండ్ అవుట్ చేసామో తెలుసు. ఒకవేళ డిటర్మినెంట్ ఏ ఈక్వల్స్ టు 0 వస్తేనేమో సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము, సింగులర్ అంటాము. ఒకవేళ డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అంటేనేమో నాన్ సింగులర్ అంటాం, నాన్ సింగులర్ అంటాము. ఫస్ట్ ఏ దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయిందనుకో, అప్పుడే మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది. పక్కన అడ్జాయింట్ ఏ అంటారా, అడ్జాయింట్ ఏ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే కోఫ్యాక్టర్ దానికి కోఫ్యాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్ చేస్తాం. ఈ కోఫ్యాక్టర్ ఎట్లా చేస్తామో ప్రాబ్లంలో చూసేసుకుందాం. అంటే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ అంటే ఏ ఈక్వేషన్ గుర్తుకు రావాలంటే ఫస్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఇన్వర్స్ ఇంటూ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ గుర్తుకు రావాలి. ఇప్పుడు దీనికి వేసేద్దాం. ఇక దీనికి సింపుల్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాం, సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్, లేకపోతే గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్. లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ అని చెప్పి అవి రాస్తాం. ఏది రాస్తాం, ఎక్స్ మైనస్ వై ప్లస్ 3z ఈక్వల్స్ టు 5 రాస్తాం. 4x ప్లస్ 2y మైనస్ z ఈక్వల్స్ టు 0 రాస్తాం. మైనస్ ఎక్స్ ప్లస్ 3y ప్లస్ z ఈక్వల్స్ టు 5 రాస్తాం. ఇక్కడ నుంచి మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏఎక్స్ ఈక్వల్స్ టు డి. ఇక్కడ మనకి ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఏఎక్స్ ఈక్వల్స్ టు డి. ఇదే ఫామ్లో రాస్తారు చూడండి. ఏ అంటేనేమో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ 1 -1 3 4 2 -1 -1 3 1. ఇక్కడ మనము ఇది రాసినాక ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. సింబల్స్ పోతే మళ్ళీ ప్రాబ్లమే మొత్తం తప్పు అయిపోతుంది. ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు డి 5 0 5 రాసిన. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ కండిషన్ డిటర్మినెంట్ కనుక్కుంటాం మనం. ఇది ఫస్ట్ కండిషన్. నౌ డెట్ ఏ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ అంటే 2 స్ట్రెయిట్ లైన్స్, వర్టికల్ లైన్స్ 1 -1 3 4 2 -1 -1 3 1 ప్లస్ మైనస్ ప్లస్ అని మీద రాసుకుంటాం. ఎగ్జామ్లో ఇట్లా మీద రాసుకొని చేయండి. 1 + 1 ఇంటూ ఇది ఎలిమినేట్ అయిపోతుంది, ఏడి మైనస్ బీసీ. 2 1s are 2 మైనస్ ఆఫ్ -3 రాద్దాం. సిన్స్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఈక్వల్స్ టు ఏడి మైనస్ బీసీ. ఇది 2/2కి 3/2కి ఏం చేస్తామంటే ఇది ఒక రో ఒక కాలం ఎలిమినేట్ చేసి మిగతాది రాస్తాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఇది ఎలిమినేట్ అయిపోతుంది. 4 1s are 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 1s are 1 ప్లస్ 3 ఇంటూ ఇది ఎలిమినేట్ అయిపోతుంది. 4 3s are 12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 2. ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకోరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు స్టెప్ బై స్టెప్ చేసుకోకపోతే. ఇక్కడ మనకేమొస్తుంది, 1 ఇంటూ 2 + 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ప్లస్ 1 ఇంటూ 4 - 1 దట్ ఈస్ 3 ప్లస్ 3 ఇంటూ 12 + 2. ఇదే వచ్చింది కదా. 1 ఆఫ్ 2 + 3 5 ప్లస్ ఇంటూ వేసేద్దాం. 2 + 3 5 5 1s are 5 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 2 + 12 14 14 3s are 42 3 4s are 12 3 1s are 3 ప్లస్ 1 4 42. అన్నీ యాడ్ చేసి ఎంత వచ్చింది మనకి, 42 + 3 45 50. ఇది నాట్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ డిటర్మినెంట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0
A is non-singular matrix A inverse exists. Therefore matrix inversion method is పాసిబుల్, లేకపోతే ఈస్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. ఒకవేళ ఇది 0 అయిపోయింది అనుకో మనం ఎంఐఎం చేయలేం. ఎంఐఎం అంటే ఏంది? మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్. ఫుల్ ఫామ్లో రాయండి, షార్ట్కట్లో రాయకండి. ఇప్పుడు ఏం రాస్తాం? ఇప్పుడు మనకు అడ్జాయింటే కావాలి. అడ్జాయింటే కావాలంటే ఏం చేస్తాం? సింపుల్, అడ్జాయింటే కావాలి. అడ్జాయింటేకి మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి కదా. ఇప్పుడు దేర్ఫోర్ కన్సిడర్ cofactor matrix of A. ఇది ఇక్కడ చేసుకుందాం ఎందుకంటే ఇది పెద్దగా ఉంటుంది. ఇది ఎట్లా రాస్తామంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ తెలుసు కదా మనకి. ఒకసారి ఏ మ్యాట్రిక్స్ రాసుకుందాం, ఎందుకంటే ఏ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది మ్యాట్రిక్స్ మొత్తము. 1 -1 3 4 2 -1 -1 3 1. ఇది ఏ మ్యాట్రిక్స్ కదా. ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎట్లా చేస్తామంటే మనము డిటర్మినెంట్ చేసినట్టే చేస్తాము, కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఏం లాజిక్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ అయిపోయింది కదా, మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. ఇది మనకి ఎట్లా వస్తుంది అంటే ఇది మనకి ఏ కదా. కోఫాక్టర్ మ్యాట్రిక్స్కి సపరేట్ చేసుకునే బదులు డైరెక్ట్ చేసేసుకుంటాము. సపరేట్ చేస్తే పేజీలు వేస్ట్, టైం బొక్క, అన్నీ వేస్ట్. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ రానికే మనం ఏం చేస్తామంటే దీన్ని తీసేస్తాం, ఏడి మైనస్ బీసీ వేస్తాం. అన్నిటికీ మనం ఏం చేస్తాము? ఏడి మైనస్ బీసీఏ వేస్తాం. ఆ ఏడి మైనస్ బీసీ ఎట్లా వేస్తామంటే 2 1s are 2 minus 3 -1 into 3 that is -3. సేమ్ ఇక్కడ ఈ సెకండ్ టర్మ్ రావాలంటే ఫస్ట్ సెకండ్ టర్మ్ రావాలంటే ఇది ఎలిమెంట్ అయిపోతుంది. 4 1s are 4 మైనస్ ఆఫ్ మైనస్ +1. ఈ మధ్యలో మైనస్ ఎక్కువ శాతం మిస్టేక్ అవుతుంది. ఫస్ట్ మైనస్ పెట్టుకొని తర్వాత ఇంటూ చేయరు. ఇది అయిపోతుంది. 4 3s are 12 minus 2 1s are 2 -2. సేమ్ ఇట్లా ఇక్కడ ఇది ఎలిమినేట్ అయిపోతుంది. -1 -9. ఇది ఎలిమినేట్ అయిపోతుంది. 1 1s are 1 -3. ఇది ఎలిమినేట్ అయిపోతుంది. 1 3s are 3 మైనస్ ఆఫ్ మైనస్ +1. అంతే కదా. ఇది పోతే 1 3s are 3 మైనస్ ఆఫ్ మైనస్ +1. కరెక్ట్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడనే మనకి ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇది పోతుంది. 1 1s are మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 1s are 1 -2 3s are 6. ఇది ఎలిమినేట్ అయిపోతుంది. -1 -12. ఇది ఎలిమినేట్ అయిపోతుంది. 2 1s are 2 మైనస్ ఆఫ్ మైనస్ 4. దీన్ని సింప్లిఫై చేసుకొని రాసుకుంటాం. ఇక మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ +3 2 +3 minus 4 - 1 3 2 + 2 12 + 2 minus of -10 1 + 3 -2 -5 -13 2 + 4. స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా అర్థం కానీకే. ఒకవేళ మీరే ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ స్టెప్ తర్వాత డైరెక్ట్ ఇది రాస్తారు. 2 + 3 that is 5 -3 14 10 4 -2 -5 +13 +6. ఇది అయిపోయింది కదా. ఇది ఏంది? మనకు కోఫాక్టర్ ఆఫ్ ఏ కదా. ఇప్పుడు మనకు అడ్జాయింట్ ఏ కావాలంటే ఏం చేస్తామంటే దీనికి ట్రాన్స్పోజ్ రాస్తాం. కోఫాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్ అంటే మనకేం తెలుసు? రోని కాలం లెక్క, కాలంని రో లెక్క. ఏదో ఒక్కటే చేంజ్ చేసేదాన్ని రోని కాలం లెక్క రాసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 5
-3 14 10 4 -2 -5 13 6 అయిపోయింది. దీనికి ట్రాన్స్పోజ్ రాసేసుకుంటే ఇది వచ్చింది మనకి, అంతే కదా. ఇప్పుడు అడ్జాయింట్ ఏ వచ్చింది, డైరెక్ట్ మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ అనుకుందాం. ఇప్పుడు వేరియబుల్ మ్యాట్రిక్స్ x ఈక్వల్స్ టు A ఇన్వర్స్ ఇంటూ D. x ఈక్వల్స్ టు A ఇన్వర్స్ అంటే 1/det A ఇంటూ అడ్జాయింట్ A ఇంటూ D కదా, డైరెక్ట్ ఇంటూ వేసేద్దాం. అదే x ఈక్వల్స్ టు 1/det A అంటే ఎంత వచ్చింది, x ఈక్వల్స్ టు 1/50, det A అంటే 50, అడ్జాయింట్ A అంటే ఇంతకుముందు మ్యాట్రిక్స్ ఇంతే కదా మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1/50 కదా, ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ వేస్తాం, ఏంది అడ్జాయింట్ ఏని డీని. అది ఎట్లా చేస్తాము, స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. అవ్వండి, రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంతే కదా. 5 ఇంటూ 5 ప్లస్ 10 ఇంటూ 0 -5 ఇంటూ, అంటే ఇక్కడ మధ్యలో మనం ప్లస్ పెట్టుకుంటాము, ప్లస్ ఇంటూ మైనస్ ఎట్లాగో మైనస్ కాబట్టి అట్లా రాశా. ఇప్పుడు ఇది అయిపోయింది, నీట్గా ఉండను ఇంకే. మళ్ళా -3 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 0 ప్లస్ 13 ఇంటూ 5, 14 ఇంటూ 5 -2 ఇంటూ 0 ప్లస్ 6 ఇంటూ 5, అంతే కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ అట్లా వేసుకుంటూ పోతాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మధ్యలో ప్లస్లు రాసుకుంటాం. అప్పుడు ఏమైంది ఇక మనకి, x ఈక్వల్స్ టు 1/50 ఇంటూ వేసేద్దాం. 5 5 25 ప్లస్ 0 -25, వావ్ 0 వచ్చేసింది, -15 ప్లస్ 0 ప్లస్ 65, 13 5 65. అదే 14 5 ఎంత 70, -0 ప్లస్ 30, 6 5 30, 14 5 70, అంతే. 140లో సగం 70. ఇక ఏం చేస్తాము, అడిషన్ చేస్తాం. 25 - 25 0, 15 - 60 that is 50, 70 plus 30 100. ఇందులో నుంచి ఖాళీ 50 కామన్ తీసేస్తా, 0 0దే 1 2, 50 1s 50 1s. x ఈక్వల్స్ టు 0 1 2. మనకి x అంటే ఏం తెలుసు, వేరియబుల్ మ్యాట్రిక్స్ కదా, XYZ ఈక్వల్స్ టు 0 1 2. ఇది మనకి XYZలో వచ్చేసినాయి. దీన్ని వెరిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే, వచ్చింది కరెక్టా తప్ప, ఎందుకంటే ఇది మ్యాక్సిమం వస్తే లాంగే వస్తుంది కానీ, అందుకని ఇది రఫ్లో చేసుకోండి వెరిఫికేషన్. ఏదన్నా ఒక ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. ఏం ఈక్వేషన్ ఇచ్చిండు చూద్దాం. x - y 3z ఈక్వల్స్ టు 5 కదా, అంటే XYZ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5 రావాలి. వస్తుందా రాజా చూసుకుందాం. 0 -1 ప్లస్ 3 ఆఫ్ 2 ఈక్వల్స్ టు 5, -1 ప్లస్ 6 ఈక్వల్స్ టు 5, 5 ఈక్వల్స్ టు 5, అంటే మనకు వచ్చింది కరెక్టే. సో ఫుల్ మార్క్స్. మ్యాక్సిమం ఇట్లా ఓవర్ స్ట్రైకింగ్స్ నెగ్లెక్ట్ చేయడానికే చూడండి. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే డైరెక్ట్ మనకి మెసేజ్ చేసేయండి, నంబర్ బయోలో ఉంటుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.